అరణ్యములో జీవమార్గము అను అనుదిన దైవ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాదు. కొన్నిసార్లు రానట్లే ఉంటుంది, చాలా కాలం జవాబు ఉండదండి. ఇటు చూస్తే శ్రమల వెంబడి శ్రమలు ఎదురవుతుంటాయి. మన చుట్టూ ఉండే వారికి కూడా మనం చాలా లోకువైపోతుంటాం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక శ్రమతో సమస్యతో బాధపడుతూనే ఉంటారు. మరలా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. వీరు దేవునికి లోబడ్డం లేదేమో అనేవారు కూడా ఉండకపోరు. మరి యోబు స్నేహితులు ఇలాగే నిందించారు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఎదురు చూచే కొలది అవిశ్వాసపు ఆలోచనల మార్గం కనబడుతూ మరి ఆ మార్గంలోకి వెళ్ళిపోతుంటాం. దేవునికి విశ్వాస మార్గంలో నడిపించాలని ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే బడిలో చదివే విశ్వాసులకు ఎప్పుడూ మరి తమ విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ సమస్తము సాధ్యమే అనే మాట మరి అంత సులభమైంది కాదండి. మన విశ్వాసంలో కొన్ని మెట్లు ఎక్కాలి. సమస్తము అనేది ఊరికినే దొరికేది కాదు. ఏంటా మెట్లు అంటే విశ్వాసంలో క్రమశిక్షణ, నీతి, పరిశుద్ధత, సహనం, ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లు ఎక్కితే కానీ చివరి మెట్టు మనం మరి చేరుకోలేం. ప్రియమైన వాళ్ళారా, ఈ చివరి మెట్టే విశ్వాసంలో జయం. అప్పుడే చెప్పగలం మనం పౌలు భక్తుడు చెప్పినట్లు రోమా 8:35-36లో ఉన్నట్లు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, జీవమైనను, మరి ఇవన్నీ కూడా చెప్తూ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు అని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి దేవునికి నీవు ప్రార్థన చేసావు, జవాబు రాలేదు. మరి ఏం చేయాలి? ఆయన మీద ఉన్న నమ్మకంలో నుండి మనం తొలగిపోకూడదు. ఆయన మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, నీ ముందు కనబడుతున్న పరిస్థితులు, నీకు వినబడుతున్న అవిశ్వాసపు మాటలు, నిన్ను కృంగజేసే ఆలోచనలు, వీటిని ఆధారం చేసుకొని దేవుని వాగ్దానాల నుండి మనం తొలగిపోకూడదు. వాగ్దానం అంటే అర్థం ఏంటండి? వాక్ ప్లస్ దానం. అంటే వాక్ అంటే దేవుని యొక్క మాట. దేవుని మాటని మనకి దానంగా ఇచ్చేసాడు దేవుడు. ఎవరన్నా ఒకళ్ళు ఒకదాన్ని దానంగా ఇచ్చేసిన తర్వాత దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకోరు కదండి మళ్ళా. అలాగే ఈరోజు ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. కానీ ఆ వాగ్దానాన్ని అందుకొని దాన్ని స్వతంత్రం చేసుకోవటం, భద్రపరచుకోవడం మన బాధ్యత. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడిచ్చిన వాగ్దానానికి లేకపోతే ఆయన మాటకి అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఆ పరిస్థితులను చూసి మనం విశ్వాసం ఆ మెట్లు పైకెక్కలేం ఇక. కానీ ఆ మెట్టు దిగకుండా స్థిరంగా ఉన్నప్పుడే దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచిన వాళ్ళం అవుతాం. ప్రియమైన వాళ్ళారా, నీ పరిస్థితులు చూస్తుంటే అసాధ్యం అనిపించే పరిణామాలన్నీ కూడా అసాధ్యంగా ఉంటాయి. కానీ ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే కావాలని ఆలస్యం చేస్తుంటాడు. ఆ ఆలస్యం కూడా నీ ప్రార్థనలకి జవాబే. నీ ప్రార్థన నెరవేరటం ఎలాంటిదో అందుకోసం జరిగే ఆలస్యం కూడా అలాంటిదే. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో దేవుడు ఇలాగే చేశాడు. అబ్రహాము భక్తుడు, యాకోబు భక్తుడు, అలాగే ఏలియా దైవజనుడు మొదలైన వారి జీవిత ప్రారంభంలో వారు మామూలు మన వంటి మనుషులేనండి, మన వంటి వ్యక్తులే. అయితే మరి వారు జీవితంలో ఎన్నో శ్రమల ద్వారా, బాధల ద్వారా, మరి కొన్నిసార్లు ఒంటరితనంతో ఇటువంటి అనుభవాలు గుండా వాళ్ళు ప్రయాణించాకే ఆ ప్రయాణంలో వారు దేవుని మీద అంచెలంచెలుగా వాళ్ళ విశ్వాసం పెరగటం, తద్వారా వాళ్ళు గొప్ప విశ్వాసులయ్యారండి, దేవునికి ఇష్టలయ్యారు. ఈరోజు మనం కూడా దేవునికి మరి అటువంటి విశ్వాసాన్ని మనం దేవుని పట్ల కలిగి ఉంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గ్రహించి దేవుని మీద అటువంటి విశ్వాసాన్ని ఉంచగలిగితే అప్పుడు మన జీవితంలో సమస్తము కూడా సాధ్యమే. ప్రియులారా, మరి అటువంటి కృప, అటువంటి దేవుని యొక్క మరి కృప మనందరి మీద ఉండాలని దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి మరి దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయనా, వాళ్ళు మరి ఏమైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఏ పరిస్థితులు అయితే ఇంకా మరి జరగట్లేదని, ఏవైతే ముందుకి కొనసాగలేకపోతున్నామని ప్రభా, మరి ప్రార్థనలన్నీ కూడా మరి దేవుడు వినడం లేదని ఒకవేళ బాధపడుతున్నారేమో అయ్యా, నీ ఆలస్యాల వెనుక ఎంతో గొప్ప మేలును దాచి ఉంచావని నమ్మటం మీ వలన అయితే సమస్తము సాధ్యపరుస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే శక్తి బిడ్డలకి దయచేయమని, అట్టి కృప బిడ్డల మీద ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.